వాయనాడులో ఎట్లు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాయనాడు విపత్తు ఘటన మృతుల సంఖ్య 316కు చేరింది. మృతుల్లో 27 మంది పిల్లలు, 76 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 220 మంది బాధితుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది రెస్క్యూ టీం. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 4 రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వాయనాడు జిల్లాలో మెప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఇక కేరళలోని వాయనాడు విపత్తులో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో మృతుల సంఖ్య 316కు చేరింది. ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన సైన్యం సుమారు 1000 మందిని రక్షించగా ఇంకా 220 మంది జాడ కనిపించలేదు. నిన్న కురిసిన భారీ వర్షాలకు వాయనాడులో 3 కొండ చర్యలు విరిగిపడ్డాయి. జిల్లాలోని ముండకై, చురమల్, అత్తమాల, నూల్పూజ గ్రామాలు కొండ చర్యలు విరిగిపడడంతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. హెచ్ఏడిఆర్ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 1500 మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. భారత సైన్యం వాయనాడులో బెయిలీ వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వంతెన బలం, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సైన్యం మొదట తన వాహనాలను నది మీదుగా తరలించింది. కొత్తగా నిర్మించిన వంతెన ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశానికి ఎర్త్ మూవర్లతో సహా భారీ వాహనాల రవాణాను సులభతరం చేస్తోంది. విపత్తులో ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడానికి రెస్క్యూ బృందాలు సవాలు పరిస్థితుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. క్లిష్ట భూభాగం వల్ల రెస్క్యూ ప్రయత్నాలకు చాలా ఆటంకం కలుగుతోంది. ధ్వంసమైన రోడ్లు, వంతెనలతో సమస్యలు మరింత జటిలమయ్యాయి. భారీ యంత్రాల కొరత వల్ల మట్టి, పెద్ద పెద్ద చెట్ల తొలగింపు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. దీనివలన భవనాలకు విస్తృతమైన నష్టం జరిగింది.